గుజ్జులకు కిషన్ రెడ్డి పవర్. బండి దిగడంతో గుజ్జులకు మళ్లీ మంచి రోజులు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఉంటాయా, ఊరుతాయా? రాష్ట్ర నాయకత్వం నుండి పెద్దపల్లి జిల్లా నాయకత్వం వరకు మండల కమిటీలోనూ తిరుగుబాటు స్వరం. పెద్దపల్లి జిల్లాలో బండి వర్గందే పైచేయి. బండి దిగిపోవడంతో గుజ్జుల మిత్రుడే రాష్ట్ర అధ్యక్షుడు. పెద్దపల్లి బీజేపీలో నెల రోజుల్లోనే మారిన పరిస్థితులు. ఉత్సాహంగా గుజ్జుల సహా పలువురు ప్రెస్ మీట్. కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు. కేసీఆర్ను దించుతామని గుజ్జుల వ్యాఖ్యానాలు. 3 వర్గాలుగా చీలిన బీజేపీ. నిన్నటి వరకు గుజ్జులకు తగ్గిన ప్రాధాన్యత. మళ్లీ మంచి రోజులు వచ్చాయంట గుజ్జుల వర్గం. బీజేపీలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయో పెద్దపల్లి నియోజకవర్గంలోని బీజేపీలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీలో 3 గ్రూపులు ఉండగా మొన్న జరిగిన జిల్లా రాష్ట్ర కమిటీ, చివరికి మండల కమిటీ ఎన్నికల్లోనూ గుజ్జుల వర్గానికి గట్టి షాక్ తగిలింది. కారణం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్గం పెద్దపల్లి జిల్లాలో తన ఆధిక్యతను చాటుకున్నది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డికి గుజ్జుల రామకృష్ణారెడ్డి అత్యంత సన్నిహితులు. ఏడాది కాలంగా రామకృష్ణారెడ్డి బీజేపీలో ఇబ్బంది పడుతున్నారు. కారణం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గుజ్జుల రామకృష్ణారెడ్డిల మధ్య ఉన్న విభేదాలని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరి మధ్య కరీంనగర్లో ఉన్నప్పటి నుండి భేదాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో గుజ్జుల వర్గానికి క్రమంగా కటింగ్ ఇస్తూ వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కమిటీ, మండల కమిటీ ఎన్నికల్లో గుజ్జుల వర్గానికి పూర్తిగా ప్రాధాన్యత తగ్గించి దుగ్గ్యాల ప్రదీప్రావు, సురేష్ రెడ్డి వర్గాలకు పార్టీ పదవులు ఇచ్చారు. ఈ సమయంలో గుజ్జుల వర్గాన్ని పూర్తిగా పక్కకు నెట్టారు. నెల రోజులుగా బీజేపీలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. కేవలం నెల రోజుల్లోనే గుజ్జుల వర్గానికి పదవులు కోల్పోయి బీజేపీ పార్టీలో తిరుగుబాటు చేస్తూ తామే నిజమైన అధ్యక్షులమని గుజ్జుల వర్గం ప్రకటించుకున్నది విదితమే. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగిస్తూ ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా పార్టీ పగ్గాలు అందుకున్న కిషన్ రెడ్డి 3 దశాబ్దాలుగా గుజ్జుల రామకృష్ణారెడ్డికి మంచి మిత్రుడు. తమ అనుచరుల పదవులు పోయి గుజ్జుల అయోమయంలో పడిన సమయంలో మళ్లీ తిరిగి తన పాత మిత్రుడే రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో ఇక గుజ్జులకు, ఆయన వర్గానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఆశిస్తున్న 3గురిలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రదీప్రావు, సురేష్ రెడ్డిలు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్ష హోదాలో ఉన్నట్టయితే గుజ్జులకు టికెట్ డౌట్ అనేవారు. ప్రస్తుతం బండి దిగిపోవడంతో ఇక కిషన్ రెడ్డి సహకారంతో గుజ్జుల తన పాత రోజులను సాధించుకుంటారన్న అభిప్రాయం నెలకొన్నది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడంతో సంతోషంలో గుజ్జుల రామకృష్ణారెడ్డి పెద్దపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరొకసారి ఈ కిషన్ రెడ్డి గారికి అనుభవం ఉన్నది. గతంలో 7 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రానికి, సపరేట్ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా పనిచేసిండు. ఆయనతో పాటు అర్జున్రావు కూడా కలిసి 7 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా కలిసి పనిచేసిండు. చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అవగాహన ఉన్నది. ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది, ఏ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏం చేస్తే పార్టీని డెవలప్ చేయొచ్చు అనేటువంటి విషయంలో కిషన్ రెడ్డి గారికి అవగాహన. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు కూడా 20 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో చేసినటువంటి పనితోని కూడా ఆయనకి కరీంనగర్ జిల్లాలో ఒక అవగాహన ఉన్నది. కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీళ్ళిద్దరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మంచిగా బ్రహ్మాండంగా ముందుకు వస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా పనిచేయడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి వచ్చే రోజుల్లో ఈ పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు పాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాము అని చెప్పి తెలియజేస్తాం. ఒక మంచి వార్త కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రేపు మరో ఇంట్రెస్టింగ్ వార్తతో మళ్ళీ కలుద్దాం. మీ నరేందర్, సీనియర్ జర్నలిస్ట్.